దేశంలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ ఎన్నికల ప్రచారం జోరును పెంచింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బీహార్కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోని ఘటన ఎదురైంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. రాహుల్ గాంధీ బీహార్లోని పాలీగంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ఎంపీ అభ్యర్థి లాల్ ప్రసాద్ కుమార్తె మీసా భారతిని గెలిపించాలని కోరుతూ అభివాదం చేశారు. ఆ సమయంలో అనేక మంది స్థానిక కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో కలిసి స్టేజ్ మీదకు వచ్చారు. అందరూ కలిసి తమకు మద్దతుగా ఉండాలని కోరుతూ ప్రజలకు రాహుల్ గాంధీ అభివాదం చేశారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. స్టేజీ ఒక్కసారిగా కిందకు వంగి కుప్పగూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన రాహుల్ గాంధీ బ్యాలెన్స్ చేసుకున్నారు. ఆయన సెక్యూరిటీ రాహుల్ను పడిపోకుండా కాపాడారు. అప్రమత్తమైన శ్రీమతి మీసా భారతి వెంటనే రాహుల్ గాంధీని చేతితో పట్టుకున్నారు. ఆయన కిందకు పడిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. దీంతో రాహుల్ పడిపోకుండా తిరిగి ప్రజలకు అభివాదం తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షేమంగా ఉన్నారని, ఆయనకు ఏమీ కాలేదని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా లోక్సభలో 7వ దశ ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. 7వ దశ లోక్సభ ఎన్నికలలో ప్రధాన అభ్యర్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీకి చెందిన కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, నేషనల్ కార్పొరేషన్కు చెందిన ఓమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు 7వ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 57 పార్లమెంటరీ నియోజకవర్గాలకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. 7వ విడతలో మొత్తం 904 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 9 సీట్లు, బీహార్లో 8 సీట్లు, ఒడిశాలో 6 సీట్లు, హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు, జార్ఖండ్లో 3 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక లోక్సభ ఎన్నికలలో 7వ దశ జూన్ 1న జరగనుంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న వెలువడనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.